స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరం ఈ రీతికి కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. మీరు ఈ క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమాల కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, కొంతమంది ఇతరులకు పరిచయం చేస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు నా హృదయపూర్వక వందనాలు. ఈ పరిచర్యలో మీరు కూడా ఆయా రీతిలుగా పాలి భాగస్థులైనందుకై నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. తగిన ప్రతిఫలము దీవెన సమృద్ధిగా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. స్క్రీన్ మీద మీకు కనబడుతున్న రీతిగా సంపూర్ణత అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. ఒక వ్యక్తి యేసు ప్రభువును నమ్ముకొని, అనగా మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్న తదుపరి ఆ వ్యక్తి సంపూర్ణతలోకి ఎదగవలసిన అవసరతను దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ఈ లోకంలో మన జీవితం ముగించబడే సమయానికి, ఒకవేళ ఈలోపు యేసు ప్రభు వారు వస్తే ఆ సమయానికి మనము సంపూర్ణతలోకి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, నేను సంపూర్ణతలోకి వెళ్ళాలి, పరిపూర్ణతలోకి వెళ్ళాలి అనే ఆ ఆలోచనతో వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించుకోవాలి. క్రైస్తవ జీవితంలో ఇది చాలా ముఖ్యమైనది ప్రియులారా. అయితే మనం ఏ విషయాల్లో సంపూర్ణం కావాలి, లోపము లేని క్రైస్తవ జీవితాన్ని ఏ విషయంలో మనము కలిగి ఉండాలి అనే సంగతుల గురించి మనము ధ్యానం చేస్తూ ఉంటుండగా, ప్రస్తుతం విధేయతలో మనం సంపూర్ణం కావాలి అనే సంగతుల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ప్రియులారా, విధేయతలో ఒక వ్యక్తి రక్షించబడిన తరువాత మారుమనసు పొందారు, బాప్తిసం అనుభవంలోకి వచ్చారు, మారుమనసు పొందారు, తన పాపాల విషయమే పశ్చాత్తాపడ్డారు, దేవుని సన్నిధిలో కడగబడ్డారు. అయినా కూడా ఒక వ్యక్తిలో అవిధేయతతో కూడిన జీవితమునకు కారణం ఏంటి? ఒక వ్యక్తి తన జీవితంలో అవిధేయతలు కలిగి ఉండడానికి కారణం ఏంటి అనే సంగతుల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, దానికి ఒక కారణాన్ని గత పర్యాయం చెప్పుకున్నాం. ఏమిటి? విధేయత చూపించే మనసు లేకపోవటం. రక్షించబడుతున్నారు కానీ వారి మనసు శరీరానుసారమైన మనసు అయినట్టును బట్టి వారు ఆత్మ సంబంధమైన సంగతులలో విధేయత చూపించలేకపోతూ ఉన్నారు. అందుకనే వారి జీవితాల్లో శరీర సంబంధమైన విషయాలు కనబడుతున్నాయి. వారు ప్రార్థనకి రారా, ప్రార్థనకు వస్తారు. బైబిల్ చదవరా, బైబిల్ కూడా చదువుతారు. కానుకలు ఇవ్వరా, కానుకలు కూడా ఇస్తారు. కానీ కొన్ని కార్యక్రమాల దగ్గరకు వచ్చేసరికి, ప్రవర్తన దగ్గరకు వచ్చేసరికి, సంఘంలో, సమాజంలో, కుటుంబంలో ఇటువంటి వారికి ఏ విధమైన మంచి సాక్ష్యం లేని పరిస్థితులు కలిగి ఉంటారు. విభేదాలతో, తగాదాలతో, సంఘంలోనే, సహవాసంలోనే, రాజకీయాలతో చాలా దారుణమైన పరిస్థితులు కలిగి ఉంటారు. ఒక స్టెప్ ముందుకేసి కనుక చెప్పుకోవాల్సి వస్తే కొంచెం బాధతోనే, కేవలం విశ్వాసులనే కాదు,
సేవకులు అనబడుతున్న వారిలో కూడా ఈ విధమైన శరీర సంబంధమైన జీవితాలు కనబడుతూ ఉంటాయి. లోకంలో ఉన్న రాజకీయాల కంటే మించిన రాజకీయాలు ఏమండి సేవకుల మధ్యలో జరుగుతున్నాయని ఒక ఆయన అన్నారు. సహవాసాల్లో నాయకత్వానికి లోబడకపోవటం ఒకవైపు కారణమైతే సరైన నాయకత్వాన్ని అందించలేకపోవటం మరొక వైపు కారణాలు. ఇటు రీతిగా ఏమవుతుంది అని అంటే అపవాది కారణమే కానివ్వండి, శరీర ప్రభావమే కానివ్వండి, విధేయతతో నమ్మకంగా పరిశుద్ధంగా సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండవలసిన క్రైస్తవ జీవితాలు ఎట్టకేలకు సాక్ష్యము లేని జీవితాలుగా మారిపోతున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైనది. కారణం ఏమిటంటే విధేయత చూపించే మనసు లేకపోవటం. ఓకే, రెండవ కారణాన్ని ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి దినవృత్తాంతములు 2వ గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి జీవితంలో అవిధేయతకు మరొక కారణం ఇక్కడ మనకి కనబడుతున్నది. ఏమిటా కారణం అని గనక మనం చూసినట్లయితే ఇక్కడ చెప్పబడుతున్న మాటలో 8వ వచనంలో మనం చదువుతున్నాం, మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక. ప్రియులారా, రక్షించబడిన తర్వాత కూడా ఒక వ్యక్తిలో అవిధేయత కనబడుటకు కారణం ఏమిటంటే తమ కంటే ముందుగా రక్షించబడి దేవునిలో కొనసాగుతున్న వ్యక్తుల జీవితాల్లో ఉన్న అవిధేయత వీరి మీద ప్రభావం చూపుటను బట్టి వీరిలో కూడా ఏమొస్తుందంటే అవిధేయత వస్తుంది. పితరుల అవిధేయతను అనుసరించుట ఫలితం ఏంటి? అవిధేయత. ముందున్న వ్యక్తుల యొక్క అవిధేయతను అనుసరించుట. అందుకని ఇక్కడ దేవుని పిల్లలు అనబడుతున్న యూదులైన వారికి చెప్పబడుతున్న మాట ఏంటంటే మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక. ప్రియులారా, సహజంగా సంఘంలోనైనా కుటుంబంలోనైనా సమాజంలోనైనా మంచి ప్రభావం కంటే చెడు ప్రభావం చాలా త్వరగా వ్యక్తుల మీద ప్రభావం చూపిస్తుంది కదండి. ముందున్న వ్యక్తులు సరైన నడక గనక నడవకపోతే ఆ ప్రభావం వెనుకున్న వాళ్ళ మీద ఖచ్చితంగా పడుతుంది. సంఘంలోకి మనం వచ్చినట్లయితే మొదటిగా రక్షించబడి సంఘంలో కొనసాగుతున్న విశ్వాసులైన వారు కాలము గడుచుచున్న కొలది లోకం వారిలోకి ప్రవేశించి లోక సంబంధమైన మనసు, శరీర సంబంధమైన మనసు ఏకమయ్యి ఏకంగా సేవకుని మీద తిరుగుబాటు, సంఘములో అవిధేయులుగా, సమాజానికి అభ్యంతరకరంగా జీవించే పరిస్థితులు కొంతమంది సీనియర్స్ అనబడుతున్న వ్యక్తుల్లో కనబడతాయి. వారు రక్షించబడి సంవత్సరాలు అవుతుంది, కానీ వారు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయిందో అన్ని సంవత్సరాలకు తగ్గిన ఎదుగుదల లేకపోవటం అనేది కనబడుతూ ఉంటుంది. వినండి, దాని ప్రభావం ఏమవుతుందనంటే వెనక రక్షించబడిన వ్యక్తుల మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే, విశేషంగా పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలుల చరిత్రనే మనం తీసుకుందాం. ఇశ్రాయేలుల చరిత్రలో మనకు నేర్పించే పాఠం ఏంటంటే పితరులు అవిధేయులయ్యారు, వారి తర్వాత తరము అవిధేయత, వారిని చూసి మరికొందరు అవిధేయత. ప్రియులారా, దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథంలో మనకు మాట చదువుతాం, నా మాట వినకపోవుట బాల్యము నుంచే వాడుక. చదువుదాం ఆ మాటని. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. ఇది ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట కాదు, యూదా జాతి మొత్తాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట. ఇర్మియా కాలంలో ఉన్న ప్రజలను ఉద్దేశించి దైవజనుడు ప్రవక్త అయిన ఇర్మియా గారు ఏం మాట్లాడుతున్నారు? నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితేనే కానీ, దేవుడు మాట్లాడుతున్న మాట. నువ్వు మంచిగా ఉన్న రోజుల్లో నేను నీతో మాట్లాడాను, నువ్వేమంటున్నావు? నేను వినను అన్నావు. నా మాట వినకపోతే ఎప్పటి నుంచి వాడుకంటే బాల్యము నుంచి వాడుక.
బాల్యము నుంచి అంటే అర్థం ఏంటంటే వారు ఐగుప్తు నుంచి విడిపించబడిన కాలం మొదలుకొని వారు జాతిగా ఐగుప్తు దేశంలో జాతిగా వచ్చారు, వాళ్ళు ఒక జాతిగా తయారయ్యారు. అప్పటి నుంచే ఇశ్రాయేలీలు 12 గోత్రాల ప్రజలు దేవునికి అవిధేయత చూపడం మనము నిర్గమాకాండం నుంచి కనుక చదివినట్లయితే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. బాల్యం నుంచి వీడికి వాడుక అయిపోయింది దేవుని మాట వినకపోవట. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు యోధారాజ్యపు ప్రజలైనా ఉండొచ్చు, ఇశ్రాయేలు 10 గోత్రాల రాజ్యానికి సంబంధించిన ప్రజలైనా ఉండొచ్చు. వీరు ముందు తరాల్లో ఉన్న తమ పితరులను అనుసరించి వారు ఏ రీతిగా దేవునికి అవిధేయులైపోయారో వీరు కూడా దేవునికి అదే రీతిగా అవిధేయత చూపించినట్లుగా మనకి కనబడుతుంది. ప్రియులారా, గమనించండి, ఇశ్రాయేలు రాజ్యం ఏకరాజ్యం. సౌలు, తదుపరి దావీదు గారు, సొలొమోను గారు, వీరు ఏకరాజ్యాన్ని 12 గోత్రాల రాజ్యాన్ని పరిపాలన చేశారు. సొలొమోను తర్వాత రెహబాము వీరికి రాజు అయ్యాడు. రెహబాము కాలంలో రాజ్యం 2గా చీలిపోయి 2 గోత్రాల రాజ్యాన్ని రెహబాము పరిపాలన చేస్తే 10 గోత్రాల రాజ్యాన్ని యెరోబాము పరిపాలన చేశాడు. 10 గోత్రాల రాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజులను కనుక మనం గమనించినట్లయితే ప్రియులారా, యెరోబాము చక్కగా దీనుడుగా ఉన్నప్పుడు దేవుని చేత నిర్ణయించబడి రాజు అయ్యాడు. కానీ తన జీవితంలో తొలినాళ్ళలో నుంచే, రాజైన తొలి దినాల్లో నుంచే అవిధేయత ప్రారంభమైంది. 10 గోత్రాల రాజ్యానికి సంబంధించిన ప్రజలు తిరిగి యెరూషలేముకి వెళ్తారేమోనని చెప్పి బేతేల్లో ఒకటి, దానులో ఒకటి 2 విగ్రహాలను, దూడ విగ్రహాలను చేసి నిలబెట్టి ఐగుప్తు దేశం విడిపించి నడిపించిన దేవుడు ఇవే అని చెప్పి వాటికి పూజించడం ప్రారంభించారు. అది మొదలు ప్రియులారా, ఆ రాజ్యంలో మార్పు వచ్చిన దాఖలాలు కనపడలేదు. ఎంత అవిధేయతో వినండి జాగ్రత్తగా. యెరోబాము పరిపాలన చేసిన తరువాత కాలంలో పరిపాలన చేసిన రాజులందరితో మాట్లాడే ఒక మాట ఏంటంటే, ఆ రాజును ఉద్దేశించి పలికిన మాట ఏంటంటే, యెరోబాము చేసిన పాపమును అనుసరించి యెరోబాము కంటే మించిన రీతిగా చెడు క్రియలు చేసి అనే పదాలు మనకు తరచుగా కనబడుతూ ఉంటాయి. ఎంత విచారం. మరొక ప్రక్క యోధా రాజ్యం అని పిలువబడుతున్న 2 గోత్రాల రాజ్యాన్ని పరిపాలన చేస్తూ వచ్చిన ఈ దావీదు సంతతికి సంబంధించిన రాజులు ఎక్కువ మంది దావీదును అనుసరించి నడుచుచూ వచ్చారు. కానీ వీళ్ళలో కొంతమంది మనష్షే, అతలియా లాంటి వారు దుర్మార్గంగా ప్రవర్తించి అవిధేయులైపోయారు. ఆసా ప్రారంభ దినాల్లో నమ్మకంగా జీవించిన చివరి రోజుల్లో అవిధేయుడైపోయాడు. రిలేరా, వినండి జాగ్రత్తగా. 10 గోత్రాల రాజ్యానికి సంబంధించిన ఆ రాజులు ఎవరిని అనుసరించారనంటే యెరోబామును అనుసరించారు. అందును బట్టి వారు దేవునికి బహు అవిధేయులైపోయారు. క్రీస్తుకు పూర్వం 722వ సంవత్సరంలో అష్షూరు రాజ్యానికి దేవుడు ఈ 10 గోత్రాల రాజ్యాన్ని అప్పగించేసేసాడు. ప్రియులారా, కారణం ఏమిటి అని అంటే, తమ పితరులు ఏ రీతిగా దేవునికి అవిధేయులైపోయారో వీరు కూడా దేవునికి అదే రీతిగా విధేయులైపోయారు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే ప్రియులారా, న్యాయాధిపతులు వారిని పరిపాలన చేశారు. ఈ న్యాయాధిపతుల కాలంలో కూడా మనం గమనించినట్లయితే వీరు ఎన్ని మార్లు అవిధేయత చూపించారో దేవునికి. వీరు దేవునికి అవిధేయులైపోయేవారు. దేవుడు ఏం చేసేవాడంటే విరోధులకు అప్పగించేవాడు. వారు ఏం చేసేవారంటే వీరిని నలగొట్టేవారు. భయంకరంగా నలగొడితే అప్పుడు వీరు దేవునికి విజ్ఞాపన చేసేవాళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు దేవునికి విజ్ఞాపన చేశారో, మొర్రపెట్టారో, అప్పుడు దేవుడు వీరికి ఒక రక్షకుడిని పంపించేవాడు, విమోచకుడిని. ఆ విమోచకుడు న్యాయాధిపతి అయి వారిని ఆ శత్రువుల చేతుల నుంచి, విరోధుల చేతుల నుంచి విడిపించి వారికి విశ్రాంతి కలుగు చేసేవాడు. అలా విశ్రాంతి కలుగు చేసిన పరిస్థితుల్లో ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు గడిచిన తదుపరి మళ్ళీ వీళ్ళు ఏమైపోయేవాళ్ళంటే దేవునికి అవిధేయులైపోయేవారు. దేవుడు వీరిని విరోధులకు అప్పగించేవాడు.
వారు వీరిని బాగా శ్రమలకు గురి చేసేవాళ్ళు, వీరు విజ్ఞాపన చేసేవాళ్ళు దేవునికి. మళ్ళీ విమోచకుని దేవుడు పంపించేవాడు, అతని ద్వారా విమోచన వచ్చేది, విశ్రాంతి వచ్చేది, మళ్ళీ అవిధేయత. ఇట్టి రీతిగా ప్రియులారా ఒక చక్రం వలె వీరు తిరుగుతూ ఉండేదన్నమాట. ఒక న్యాయాధిపతి నుంచి ఇంకొక న్యాయాధిపతి కాలానికి మధ్యలో ఈ చక్రం ఉంటా ఉండేది. ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే, ఎక్కడన్నా పుల్ స్టాప్ పడిందా అని అంటే అస్సలు లేనే లేదు. అందుకని ఇందాక మనం చదువుకుని 22-21 ఇర్మీయా గ్రంథంలో, నా మాట వినకపోతే నీ బాల్యం నుంచి నీకు వాడుక అని దేవుని ఎంత దుఃఖ పెట్టారో, దేవుని ఎంత కష్టపెట్టారో, దేవుడు విసుగు చెందాడు. ఇవన్నీ బైబిల్ ఎందుకు రాయబడ్డాయి అని అంటే, అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో దీనికి మంచి భావాన్ని తెలియచేస్తాడు. ఆ మాటను మీ కొరకు చదవాలని నేను ఆశతో ఉన్నాను. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాం. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ప్రియులారా, బైబిల్లో ఎందుకు ఈ విషయాలు రాయబడ్డాయి అని అంటే, వారికిలాగా అవిధేయత చూపించమని కాదు. మనము ఈ సంగతులు చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ వారి వలె మనం ప్రవర్తించకుండా, వారి వలె మూర్ఖంగా నడుచుకోకుండా, వారి వలె అవిధేయులుగా బ్రతకకుండా విధేయత కలిగిన జీవితంలోకి రావాలి అని ఈ విషయాలు మన కొరకు రాయబడితే, ఈ విషయాలు కాస్త ప్రక్కన పెట్టి వారి వలె నడుచుకోవటం. ఒక చిత్రమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనం చూస్తే మనకు అక్కడ ఒక గుంపు కనపడతారు. కోరహు, దాతాను, అబీరాము, ఓను అనే నలుగురు. వీరితో కలిసిన 250 మంది. లక్షల కొలది ప్రజల్లో ఈ 254 మంది మనస్సుల్లో శత్రువు దూరాడు, పురుగు పట్టుకుంది. ఎప్పుడైతే వీరిలో ఆ మనసు చెడిపోయిందో ఏకంగా మోషే గారి మీద వీరు తిరుగుబాటు చేశారు. కోరహు నాయకత్వంలో, రిలేరా కోరహు నాయకత్వంలో వీరందరూ కూడా మోషేగా అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. దేవుని కోపాగ్నికి గురయ్యి భూమి నెరవిడిస్తే దాంట్లో చచ్చిపోయారు వాళ్ళు. ఏంటి ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, కోరహు చేసిన అవిధేయతలో కోరహు కుమారులు పాలు పంపులు పొందలేదు. కోరహు కుమారులు కోరహును సపోర్ట్ చేయలేదు. కోరహు కుమారులు కోరహుతో కోరస్ కలపలేదు. మరి విచిత్రం ఏంటంటే, కోరహు స్వభావం సంఘాలలో ఈ రోజుకు కూడా కనబడుతూనే ఉంది. కోరహు వలె సేవకుల మీద తిరుగుబాటు చేయటం, కోరహు వలె నాయకత్వాల మీద తిరుగుబాటు చేయటం, అవిధేయత చూపటం, సేవకుని మీద లేనిపోని మాటలు కల్పించి అవమానపరచటం. ఒక నమ్మకమైన సేవకుడు, యథార్థమైన సేవకుడు దానిని అలుసుగా తీసుకొని అవిధేయత చూపించి తిరుగుబాటు చేసి సంఘాల్లో గలిబిలి కలుగజేసి సైతాను దోతలుగా నడుచుకుంటున్న పరిస్థితులు ఎన్ని సంఘాల్లో లేదండి. అవిధేయత. విధేయతలో సంపూర్ణులు కావాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంటే, చాలామంది అవిధేయులు అయిపోయి అపవాదిని అనుసరించి జీవితాలను పతనం చేసుకోవటం మాత్రమే కాకుండా సంఘాలలో గలిబిలి తీసుకొస్తూ ఉన్నారు, సహవాసాలలో గలిబిలి తీసుకొస్తూ ఉన్నారు. కాసింత వాక్యం తెలుసుకుంటున్నారు, కాసింత మంచిగా డెవలప్ అవుతున్నారు, పాటలు పాడటంలోనో వాక్యం తెలుసుకోవటంలోనో దాన్ని ఆసరా చేసుకొని అవిధేయత చూపించి ప్రియులారా క్రైస్తవ్యానికి కళంకంగా తయారైపోతూ ఉన్నారు. భయంకరమైన గర్వం, అహంకారం, తిరుగుబాటు స్వభావం, లెక్కలేనితనం. ఎందరు సేవకులు కన్నీళ్లు కారుస్తున్నారో, ఎందరు సేవకులు వేదన రోదనతో వారి సమయాన్ని గడిచిపోతున్నాయో. ప్రియమైన సోదరి సోదరులారా, ఇది నీకెంత మాత్రం క్షేమకరమైనది కాదు, ఇది నీకెంత మాత్రం ఆశీర్వాదకరమైనది కాదు. దేవుని బిడ్డలారా, సమస్యలని ప్రతి చోట ఉంటాయి. దానిని పెద్దరికంగా పరిష్కరించుకొని ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి బాటలు నడిపించుకొని సంపూర్ణల మగుటకు సాగిపోదము అని మన మూలవాక్యాన్ని అనుసరించి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన ఆ మాటను అనుసరించి మన వ్యక్తిగత జీవితాలు ముందుకు కొనసాగించుకోవాల్సింది పోయి అవిధేయతలతో లోకంలో ఉండాల్సిన రాజకీయాలు సంఘంలోకి తీసుకొచ్చి
ఏమండి, పెద్దల దగ్గర కొట్లాటలాడుకొని సంఘాల్లో గలిబిలి చేసుకునే సంఘాలు ఎన్ని? ఏంటి పెద్దరికం? కొట్లాడుకునే పెద్దలకి పెద్దరికం ఏంటి అసలు? నీ పెత్తనం ఏంది సంఘంలో? అసలు సంఘం అంటే ఏందనుకుంటున్నావు? ఎందుకు సంఘాన్ని గలిబిలి చేస్తున్నారు? అసలు దేవునికి లెక్క అప్పగించాలని సంగతి తెలియదా? దేవుని వాక్యం ఏం చెబుతుంది? తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును అని చెప్తా ఉంటే నీకెందుకు ఎక్కడ లేని హెచ్చింపు? ఏం సాధించాలని? ఎందరో పెద్దలుగా ఉన్నవారు, సంఘాల్లో పెద్దలుగా ఉన్నవారు డబ్బుల దగ్గర సాక్ష్యం కోల్పోతున్నారు, ప్రవర్తన దగ్గర సాక్ష్యం కోల్పోతున్నారు. అనేక సంఘాలలో సాక్ష్యం లేని, మారు మనసు లేని వ్యక్తులు పెద్దలుగా చెల్లామని అవుతున్నారు. వారిలోనే త్రాగుడు ఉంటుంది, వారిలోనే వ్యభిచారం ఉంటుంది, వారిలోనే దొంగతనాలు ఉంటాయి, వారిలోనే అవిధేయతలు ఉంటాయి. ఎంత దారుణమైన పరిస్థితులు! ఆ సంఘాలు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయా? దేవుని బిడ్డలారా, ఎవరిని అనుసరించి నడుచుకుంటున్నావు నువ్వు? నీ తర్వాత తరానికి నీ మాదిరి ఏంటి? క్రైస్తవ్యాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? భయభక్తులతో ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలి. ప్రియమైన సోదరి సోదరులారా, నేను పదే పదే చెప్పే మాట ఏంటంటే, ప్రపంచంలో దేనికంటే కూడా విలువైనది ఏంటిదో తెలుసా? సంఘంలో చేసే పెత్తనాలు కాదు, పుల్పీట్ల మీద వాక్యాలు చెప్పడాలు కాదు, మైకులు తీసుకొని పాటలు పాడతాలు కాదు. ఈ అవసరం లేదని కాదు నేను చెప్తున్నది. డబ్బు కాదు ప్రధానమైనది, పరపతి కాదు ప్రధానమైనది. నీ ఆత్మీయ జీవితం ప్రపంచంలో దేనికంటే కూడా చాలా విలువైనది. నీ ఆత్మీయ జీవితాన్ని సరిగ్గా ఉంచుకో, పరిశుద్ధత కలిగి ఉండు, యథార్థత కలిగి ఉండు, సమాధాన సంబంధమైన జీవితాన్ని జీవించు. ఇవన్నీ ప్రక్కన పెట్టేసేసి మనం సాధించేది ఏంటి చెప్పండి? ఎందుకు అపవాది కలుగు చేసే గుడ్డితనానికి బానిసలైపోవాలి? ప్రియమైన సోదరి సోదరులారా, అంచె దినాల్లో ఉన్నాం. కన్నులు తెరిచి ఆధ్యాత్మిక జీవితం మీద దృష్టి పెట్టి ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాల్సిన రోజులు ఇవి. జాగ్రత్తగా ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సంఘంలో పెద్దగా ఉండటానికి కావాల్సింది మాటకారితనం కాదు, ఎత్తుగా లావుగా ఉండటం కాదు, డబ్బులు కలిగి ఉండటం కాదు. పరిశుద్ధత కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, నిజమైన మారుమనసు అనుభవం కలిగి ఉండాలి. అవేవి లేకుండా ఏంటి పెద్దరికాలు? కేవలం పెద్దలు మాత్రమే కాదు ప్రియులారా, ఎవరైనా సరే, సేవకులైనా, సాధారణ విశ్వాసులైనా, పెద్దలైనా, ఎవరైనా సరే దేవునికి విధేయత చూపించే జీవితము చాలా అవసరమైనది. ఎవరినో అనుసరించి అవిధేయత కలిగి జీవించటం నీ ఆత్మీయ జీవితానికి ఎంత ప్రమాదం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పౌలు గారు అంటున్నారు, కొరింథీ పత్రికలో మనం చదివాము, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డబాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకి దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి అని మనం చదువుతున్నాం. 11వ వచనంలో అంటాడు, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం, ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఎంత చక్కని మాట! బుద్ధి కలగకపోతే ఏం చేయాలి చెప్పండి? బుద్ధి కలగకపోతే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటాడు, దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాడు. కొంతమంది మహానుభావులు ఉంటారండి, దేవుని సేవకులు ఆత్మావేశంతో వాక్యం చెప్తా ఉనంటే ఒక 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు పెరిగితే ఎంత విసుక్కుంటారో మహానుభావులు. ఏంటండి అసలు? సమయానికి ముగించాల్సిందే. కానీ దైవజనుడు భారముతో కొంచెం సమయం అధికంగా తీసుకుంటే విసుక్కొని మాట్లాడేవాళ్ళు ఎంతమంది? ఇక సార్లు ఆపండి అనేవాళ్ళు ఎంతమంది? లెక్కలేని తనం. వాక్యాన్ని ప్రేమించరు. నీకు అంత అర్జెంటు పని ఉంటే లేచి వెళ్ళు. వాక్యం వినే ప్రజలు ఉన్నారు, దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉన్నాడు. సమయాన్ని దాటి మాట్లాడాలని నా భావం కాదు, కానీ దైవజనుడు భారంతో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు లేదు, అలా మాట్లాడటం మంచిది కాదు. వాస్తవమే, సమయాన్ని మించి మాట్లాడటం మంచిది కాదు. దైవజనుడితో తర్వాత మాట్లాడు, పాస్టర్ గారండి ఇలా కాదు, సమయానికి ముగించండి అని మంచిగా మాట్లాడటం మంచిది, కానీ సమాజంలో లేచి నిలబడి పెద్దగా కేకలేయటం అది మంచి పద్ధతి కాదు. ఎందుకనంటే చాలామందిలో ఎవరినో అనుసరించి నడుచుకునే పద్ధతులు ఏం చేస్తున్నాయంటే ఒక వ్యక్తిని అవిధేయులుగా చేస్తూ ఉన్నాయి. ప్రియమైన సోదరి సోదరులారా, నీవెవరైనా సరే, మళ్ళీ చెప్తున్నాను, నీ ఆత్మీయ జీవితం నీకు చాలా విలువైనది.
నీ ఆత్మీయ జీవితం చాలా ముఖ్యమైనది. దానిని సంపూర్ణతలోకి తీసుకుని వెళ్ళి దేవుని ఎదుట నిలబడి ఆయనను సంతోషపెట్టాలి, నీవు సంతోషపడాలి. అది దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న అద్భుతమైన సత్యమైనది. అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలని దేవుని వాక్యం మనకు పదే పదే బోధిస్తూ ఉన్నది. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న సత్యం అది. ఆ సత్యంలో మనం నడుచుకొని నిత్య జీవం కొరకే సిద్ధపడదాం, ప్రభు రాకడ కొరకే సిద్ధపడదాం. ఆయన ఎదురు నిలబడినప్పుడు సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు ఏమాత్రం ఏ కొంచెం కూడా లేకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిద్దాం, నమ్మకత్వాన్ని కలిగి ఉందాం. అట్టి మహాకృప పరిశుద్ధాత్మదేవుడు నిండుగా మెండుగా సమృద్ధిగా దయచేసి మనలందరినీ ఆశీర్వదించును గాక. ప్రార్థన. మా ప్రియమైన పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జరిగిన పరిచర్యకి నీరు కట్టి ఫలింపచేయండి. ప్రకటించబడిన ప్రతి మాటకు నీ బిడ్డల హృదయాలను నీరు కట్టండి. సంఘాలు ప్రభా నీకు మహిమ తీసుకొచ్చే సంఘాలుగా రూపాంతరం చెందినట్లు సహాయం చేయండి. అవిధేయులుగా జీవించిన ఎవరినో పోలి అవిధేయులుగా బ్రతికే మనస్సు ప్రభావం ఎవరి మీద ఎలుబడి చేయకుండా అయ్యా నీ వాక్యాన్ని అనుసరించి విధేయత కలిగి జీవించినట్లు ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఈ కార్యక్రమం వీక్షించిన వారిలో ఎవరైతే వాక్యం చేత దర్శించబడ్డారో వారిని ఆశీర్వదించండి. అనారోగ్యాలతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. నీకు మహిమ తీసుకొచ్చే బిడ్డలుగా ప్రతి ఒక్కరూ సిద్ధపడినట్లు కృప చూపించి దీవించి మహిమ పొందుదరని మీకే వందనాలు చెల్లించవచ్చు. యేసయ్య నామం పేరిట ప్రార్థన చేసి స్తోత్రం అర్పించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకే రాజ్యం కొరకే సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము వినుమా.